బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం ఫామ్ హౌస్కు తప్ప గ్రామాలు తండాల్లో రోడ్లు వేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆర్ఎండ్బీ సహా ఇతర విభాగాల్లో బిల్లులన్నీ పెండింగ్ పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ వస్తారని చెప్పారు. తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపించిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కాంట్రాక్టర్లను కోరారు. ఇబ్బందులు ఉన్నా సరే ఒక సంవత్సరంకి వెళ్ళి నేను నాతో పాటు నాకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీ సమయం లేకున్నా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసి బ్యాంకర్స్తో మాట్లాడి ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ప్రభుత్వాన్ని సహకరించండి. మీ ఎమ్మడి ప్రభుత్వం ఉంటుంది. 2500 కోట్ల దగ్గర 2450 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ యాదగిరిగుట్ట బిల్డింగ్స్ ఇవన్నీ కలిపితే ఇంకొక 1000 కోట్లు యాడ్ అవుతాయి. టిమ్స్ హాస్పిటల్ మొదలు పెట్టినరు, పనులు పూర్తి చేస్తున్నాం. ఈ రోడ్ పంచాయతీరాజ్ రోడ్స్ ఆర్ఎండ్బీ రోడ్స్ మొదటి టైంలో కొన్ని వేసిండ్రు కేసీఆర్ గారు. అసలు సెకండ్ టర్మ్లో అసలు రోడ్స్ గురించే మర్చిపోయిండు. యాక్సిడెంట్స్ ఎక్కడెక్కువ ఉన్నాయంటే దేశంలో తెలంగాణ రాష్ట్రంలో. మహాత్ముడు ఫామ్ హౌస్కు 5 సైట్లకి వెళ్ళి రోడ్డు పోవచ్చు. 600-700 కోట్లు అయినాయి. మేడ్చల్ దగ్గర ఒకటి వెళ్తుంది, గజ్వేల్ దగ్గర ఒకటి వెళ్తుంది, ఇక్కడ వాసాల మర్రి మీదకి ఒకటి పోతుంది, ఇల్లు కూల కొట్టుకుంటూ ఇట్లా రోడ్లు వేసింది. ఆయన గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలు, గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు, తండాలకైతే రోడ్లు లేవు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు లేవు, ఏది లేవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఒక సంవత్సరంకి వెళ్ళి నేను నాతో పాటు నాకంటే